అతన్ని బయటికి గేటవేయబడ్డాడు. ఎలా అంటే ఆ కాలంలో అతన్ని బయటికి గేటవేయబడ్డాడు. ఎలా అంటే ఆ కాలంలో మంచినీళ్ళు తాగడానికి కూడా అణగారిన వర్గాలకి చాలా పైన చూడడం కానీ విద్య కూడా దేవుడు అందరికి పోయాడు. ఎలా అయితే ఆ రోజు అంబేద్కర్ సార్ గారు ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని అతను వేస్ట్ చేయకుండా తన ఆశయ సాధన గురించి ఉపయోగించాడు. ఇక్కడ మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను చిన్నప్పుడు ఏదైతే అతను అణగారిన వర్గాల ద్వారా కానీ ఏదైతే కుల ఇబ్బంది అట్లా ఫేస్ చేశాడో అలాంటి ఎవరికి ఇబ్బంది రాకూడదని అలానే అతను ఫేస్ చేసిన వాళ్ళందరినీ పగవేసుకొని వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయలేదు. ఎవరైతే అతను కులం పేరుతో దూషించారో అదే వాళ్ళతో భారత రాజ్యాంగం నిర్మించి చప్పాలు కొట్టించుకున్న వ్యక్తి ఘనత కేవలం అంబేద్కర్ గారికి మాత్రమే జరుగుతుంది. సో అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అంబేద్కర్ గారు ఆ కాలంలో 36 డిగ్రీలు కంప్లీట్ చేశారు. కేవలం అంబేద్కర్ గారు ఏమంటారు, ఒక కులానికి సంబంధించిన నాయకుడిని, ఒక సమాజానికి సంబంధించిన నాయకుడిగానే వర్గీకరించారు. మా ఫ్రెండ్స్ లో కూడా ఎలా అంటే హైదరాబాద్లో మనం అంబేద్కర్ గారు ఫోటో దిగుతాగానే ఏమన్నా మీ గార్డెన్ షేడ్ హీరో అట్లా అంటే అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన రాజకీయ నాయకుడు, కులానికి సంబంధించిన నాయకుడిని వేస్తున్నారు తప్ప మరి చేయడం లేదు. అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన నాయకుడు ఎలాగో మనం అసలు అర్థం చేసుకోవాలి. మనకు అసలు పూర్తిగా అవేర్నెస్ అనేది దీనిలో రావాలి. ఇలా ఇప్పుడు అంబేద్కర్ ఒక కులానికి అనుకుంటే అతను కేవలం ఎస్సీ వాళ్ళకి మాత్రమే రైట్స్ ఇవ్వలేదు. 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాడు, వాళ్ళందరికీ సమానత్వ హక్కు కల్పించాడు. ఇది పక్కన ఇబ్బంది అయితే పక్కన చూడలేదు. తను చిన్నపాటి వయసులోనే అంటే 4 ఏళ్ల వయసులో 4 గోడల మధ్య చెప్పే చదువు కోసం తాపత్రయపడుతూ వెళ్తే నిర్దాక్షిణ్యంగా అవమానించి వేశారు. అలాగే ఆ 4 ఏళ్ల బాల్యపు వయసులో అతను నీళ్లు తాగడానికి ఒక బావి దగ్గరికి వెళ్తే అంటరానితనాన్ని అంటగట్టి నువ్వు ఇక్కడికి ఈ చిన్న స్థాయిలో వాడిని అని అగౌరవపరిచి ఇక్కడికి రాకుండా వెలివేసి అవమానపరిచారు. ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ అవన్నీ మనసులోనే దాచుకొని ఆయన ఎక్కడ అధైర్యపడకుండా చాలా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళాడు. అతని అవమానాలను ఎలా అంటే ఒక తుమ్మములతో పోలిస్తే ప్రపంచంలో ఎంత స్థలం ఉన్నా కానీ ఆ తుమ్మములను తలదాచుకోవడానికి చోటు లేకపోతే తన అరిపాదాలలో దాచుకొని చాలా బాధను అనుభవించాడని సభాముఖంగా నేను చెప్పగలుగుతాను. అంతేకాక వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అని చెప్పడానికి
అని అధైర్యపడకుండా ముందుకు వెళ్ళాడు. అలా చదువుకున్న వ్యక్తి ఈరోజు కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ పట్టా పొందాడు. అలా 4 గోడల బయట చదువుకున్న వ్యక్తి ఈరోజు బ్యారిస్టర్ ఆఫ్ లా లండన్లో పూర్తి చేసుకున్నాడు. అలా 4 గోడల బయట చదువుకున్న వ్యక్తి ఈరోజు భారత స్వతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థలో ఏకగ్రీవంగా మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని చెప్పవచ్చు. అంతేగాక అతని జీవితం మనందరికీ ఒక స్ఫూర్తిదాయక విషయం. జయించిన వ్యక్తి ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొని తన జ్ఞానం అనే కలం పట్టి రాజ్యాంగాన్ని రచించాడు. అలాగే మనం కేవలం అంబేద్కర్ గారు కులం కోసమే పోరాడాడు, కేవలం తన జాతి కోసమే పోరాడాడు అని మనం అనుకుంటే మనం అంబేద్కర్ గురించి పూర్తిగా చదవబట్టే. ఎందుకంటే అంబేద్కర్ గారు మహిళల గురించి పోరాడినప్పుడు అది కేవలం దళిత మహిళల గురించే పోరాడాడు. ఆయన 1921 ఏప్రిల్ 14న భారతదేశంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన తప్పకుండా కూడా ఆయనని గురయ్యారు. అతను చిన్నప్పటికి వెళ్ళి అందరూ అతన్ని వాడిగా పరిగణించేవారు. ఆయన చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తే అతను తప్పకపోవని అతని లోపలి కూడా రాణించేవారు కాదు, బయట ఉంచేవారు. ఉపాధ్యాయులైనా తన తోటి విద్యార్థులైనా అతన్ని అంటరాని తనతోనే చూసేవారు. అయినా కూడా తను చదువు వదిలేయకుండా బయట నిల్చొనైనా లోపల ఉపాధ్యాయులు చెప్పేది వింటూ మంచిగా చదువుకొని విదేశాలలో విశ్వవిద్యాలయాల్లో మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళి మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చి తనకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని అతను మన భారత రాజ్యాంగంలో ఒక ముఖ్య పాత్రను పోషించి అన్యాయం జరగకుండా అసలు ఇంకెవరికి జరగదని తను రాజ్యాంగంలో కొన్ని రచించాడు. అతను ఎన్నో మంచి మంచి పనులు చేశాడు. కృషి జనవరి 20న అమలులోకి వచ్చి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ రోజు మనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గణతంత్ర దినోత్సవం ఏంటిదంటే కూడా 10 మందిలో అడిగితే చెప్పలేకపోతున్నారు ఇప్పుడున్న చదువులు. కానీ ఆయన ఆ కాలంలో 32 డిగ్రీలు చదివాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొదట చెప్పాలంటే ఆయన ఒక జ్ఞానవంతుడు. ఆయన ఇంతకుముందు చెప్పి అలా 32 డిగ్రీలు అంటే మామూలు విషయం కాదు. సో ఆయన రచించినటువంటి భారతదేశంలో కులాలు అనే రచనలో ఆయన ప్రతి కులం గురించి అంటే కులము అనేది సహజం కాదు, అది మనుషులు సృష్టించుకున్నారని చెప్పడానికి ఆయన శాస్త్రీయంగా చూపించింది. సో
అందరికీ విద్య అందాలని చెప్పేసి ఆయన పోరాటం చేసిరు. అందువల్ల మనం ఇప్పుడు ఇక్కడ అందరము ఏ తేడా లేకుండా అందరం కూర్చొని ఇక్కడ చదువుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మహిళా సమానత్వం కోసం కూడా ఆయన పోరాడారు.